వెంకటేశ్వర్లు ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ని, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడిని. నాటి నుంచి నేటి వరకు అంటే 1985 పడినటువంటి విత్తనం ఈనాటికి వికసించి మహావృక్షంగా తయారైంది. ఆ మహావృక్షమే చేనేత కార్మికుల్ని పట్టణ పెట్టుకుంటుంది. ఏంటంటే చేనేతకున్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా 22 రకాలు ఉంటే 85 నాడు ఈనాడు 11కు వచ్చినా కూడా 11 కూడా పవర్లూమ్లో తయారయ్యి ఉత్పత్తికి మార్కెట్లోకి వస్తున్నాయి. నేడు చేనేత కార్మికుల యొక్క దుస్థితి దీనమైనటువంటి దుస్థితిలో ఉంది. నేతన్న నేస్తం 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈనాటికి ఇవ్వలేదు, 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా. అదేవిధంగా 100 యూనిట్లు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఉచితంగా మేము 200 యూనిట్లు ఇస్తామని చెప్పినటువంటి ఆనాటి నుంచి గెలిచిన మొదలుకొని ఈ రోజుకి 2 ఏళ్ళు అవుతున్నా 200 యూనిట్లు కూడా ఇవ్వలేదు. నేడు దిక్కు దోచని పరిస్థితుల్లోనే చేనేత గర్జన ఈ నెల 22వ తారీఖున మంగళగిరిలో జరపాలని చెప్పేసి నిశ్చయించుకొని 16 సంఘాలు ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఆందోళన పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు కూడా ఈ ప్రభుత్వం దానికి సున్నా చుట్టి ఉన్నది కూడా తీసేసి పవర్లూమ్లకి 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తుంది. పవర్లూమ్లో ఉత్పత్తి అయ్యే గుడ్డ ఇప్పటికే పోటీలు తట్టుకోలేకుంటే 500 యూనిట్లు వాళ్ళకు ఉచితంగా వస్తే ఈ కొరవ సర్వ మగ్గాలు కూడా కూర్చోవలసినటువంటి పరిస్థితి. మేము డిమాండ్ చేస్తున్నాం. 11 రకాలు రిజర్వేషన్ చేనేత కార్మికులకు ఉన్నటువంటి బట్ట మగ్గాల మీదే తయారవ్వాలి, పవర్ల మీద తయారవుతున్నటువంటి వాటిని సీజ్ చేయాలి అనేది మా యొక్క దృక్పథం. ఆ విధంగా మేమందరం కూడా 16 సంఘాలు ఐక్యంగా ఈరోజు మేము తాటి మీదకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ముఖ్యంగా మేము కోరుకునేది, మా చేనేత కార్మికుల యొక్క కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా అందరూ కూడా రేపు జరిగేటువంటి గర్జనకి విరివిగా రావాలి. విరివిగా వచ్చి మన సత్తా చూపించకపోతే మనకు 25,000 రూపాయలు రాదు, 200 యూనిట్లు ఇస్తామని చెప్పేటువంటి మాట కూడా నమ్మకం లేదు. ముఖ్యంగా మన గర్జన యొక్క పోరాట ఫలితమే రావాల్సింది తప్ప ఇంక వేరే మార్గం లేదని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా మనం చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ అందరూ కూడా రావాలి, ఆ గర్జనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.